చూస్తారు. భృగుమారు చూసి ఏమంటున్నాడు గోవిందా, ఎక్కడికి సభ కనిపించొచ్చాను, చీకబట్ట వస్తే కూడా మాట్లాడలేదు, మాట్లాడలేదు. వాళ్ళ శాపగర పెట్టొచ్చాను కానీ నిన్నేం చేస్తారో చూడవచ్చు. అలాగే మహానుభావుడి యొక్క భృగుమారు స్వతంత్రమైన కోపించుకుని ఏం చేస్తున్నాడు, ఎప్పుడైతే మహానుభావుడు మహావిష్ణువు పైకి లేగలేదని ఆ యొక్క మహానుభావుడు భృగుమారుసి ఎడమ కాలుతోని భగవంతుడు వస్త్రతల మీద తన్నాడు గోవిందా. ఎప్పుడైతే వస్త్రతల మీద తన్నాడు ఈ యొక్క భగవంతుడు చూస్తాడు, అరే ఓ ఈ మహానుభావా, నువ్వు నా యొక్క వస్త్రతల మీద తన్నినందుకు నాకు బాధగా లేదు కానీ నీ యొక్క పాదం ఏమన్నా నొప్పి చేసిందా తండ్రి. అలాగని మహానుభావుడు మహావిష్ణువు కింద కూర్చుని అలా మహానుభావుడు భృగుమారుని అలా శాస్త్రాల మీద కూర్చుండబెట్టాడు. ఎప్పుడైతే శాస్త్రాల మీద కూర్చుండబెట్టాడు కాలకాడ ఆదిలక్ష్మీదేవి కళ్ళాలు చూస్తుంది. ఆ యొక్క మహాతల్లి అలా బాధపడతా ఉన్నది గోవిందా. ముసలుడు కాదా, ఏంటి ముసలుడు కాదా, ఎప్పుడు ముసలుడు అన్నా అమృతంటే కొట్టు మీద ఉంటే కింద దెబ్బ పైన దెబ్బేసి మోటలు తిప్పారు అదేనా. మరి మీరు తాగేది ఆకాశం మీద ఉంటుందంటే పొద్దున మళ్ళీ తెస్తారు కొండెట్టుకుని కిందగా కొండ దింపే ఈత పాలు తాటి పాలు మా ఓడి మా పెద్దలు తాగుతాడా, హిమాలయంలో ఉంటుంది, హిమాలయ పడుతుంది ఉంటుందా. మేము ఎప్పటికీ ముసలి వాళ్ళం కాము, మా కూడా ఉండిపోతాం. రుచి 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 అంటే తాడిపండు రుసా లేకపోతే మామిడిపండు రుసా, చింతపండు పులుసు చింతపండు పులుసా కాదు, రుచి శ్రీరుచి అభివృద్ధి కాదు, అయా బృంగుమా రుచి అభివృద్ధి నిలబడి ముసలాడు అనుకో. అయ్యా బృంగుమారు సచ్చి మిమ్మల్ని
పాదాలు విడపడ్డాయేమో మా గాడిగా నిద్రపోతున్నాడు మహానుభావుడు. సమయమునే ఈ యొక్క మహానుభావుడు అరికాల్లో 3 నెత్తులు చూస్తాడు. అరికాల్లో 3 నెత్తులు చూసి అరే కళ్ళ కావడం అవసరం ఇదే టైము అలాగే కుమారుడు అరికాల్లో 3 నెత్తులు చూపిస్తాడు. పోయిందా నారాయణాయ రాముడు రావణుణ్ణి సంహరించినావు రే పల్లెలో వెలిసి కంసుని అతమాడితినావు పవత్రిగిరుడే సిగ్నల్తో పైకి లేపినావా దేవత దేవా మహానుభావా మహానుభావ సానుభావ నేత్రమహమా నాయన మహానుభావా ఓ బాబా దేశకి బాబా గోసుకు బాబా మహానుభావా నువ్వు మరి తెలియక 3వ నెత్తులు కారణము చేత నీ చదువుతున్నాడు తండ్రి తండ్రి పాపాడికి నా కాళ్ళు పడుతూ నా 3 కళ్ళు తిరిగేసినందుకు నాకు ఎప్పటికైనా దెబ్బ ఇవ్వు తండ్రి. ఓయే భృగు మహర్షి నువ్వు ఈ అవతారంలో భృగు మహర్షి జన్మించావు. వచ్చే అవతారంలోని నువ్వు గొల్ల ఏదర కొడుకు గొల్ల గొప్ప జన్మిస్తావు. అప్పుడు ఇస్తానికి దెబ్బకి దెబ్బ వెళ్ళవయ్యా. వెళ్తానండి వెళ్ళరా బాబు. అదే పొద్దు కొట్టుకుంటే మంత్రి కలుసుకోవడం అలాగనే ఆయన ఈ యొక్క మహానుభావుడు మహావిష్ణు ఎప్పుడైతే లక్ష్మీదేవి లేక పడిపోద్ది స్టాండ్ పడిపోద్ది బాబు ఎవరు జూమ్ చేయి పడగొడేస్తారు వాళ్ళు. నాయన ఈ యొక్క మహానుభావుడు ఈ యొక్క భృగు మహర్షి ఎప్పుడైతే నాయన అలాగే ఉన్నాడు అది దగ్గరికి కొద్దిగా అప్పుడు నాయన ఎప్పుడైతే భృగు మహర్షి దాకా సాగిపోయాడు అక్కడ మహావిష్ణు నాయన ఇలాగున్నాడా లక్ష్మి 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 తపిస్తున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కొడుకు ఆదామును చూస్తాడు. సంచారం తిరుగుతా బ్రహ్మపట్నం వెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఇంద్రుడు ఈశ్వరులు ముక్కోటి మునీశ్వరులు సభ తీర్చి కూర్చున్నారట. అప్పుడు బ్రహ్మదేవుడితో నారదుడు అంటున్నాడు, ఏమండి నాన్నగారు, ఇదిగో నా చేతులతో నేనే మా చిన్న లక్ష్మీదేవిని మా చిన్న మహావిష్ణువుని అలా భూలోకములు దించేస్తాను. ఎవరో ఒక కుమార్తె వచ్చి మా చిన్న వస్త్రతల మీద తన్నాడని మా చిన్నమ్మ కోపించి కొల్హాపురి పట్టణం వెళ్ళిపోయి తపస్సు పట్టింది. ఆ తపస్సులోనే మా చిన్నాన్ని పాలైపోయాడు. ఈ సమయం వెళితేనే మా చిన్న మనకు దక్కుతాడు, లేకపోతే దక్కడండి. ఆ మాటలు ఆలకించిన మహానుభావుడు బ్రహ్మదేవుడు శంకరుడు నారదముని కలిపి తపస్సు పట్టిన లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నా. ఎలాగెళ్తున్నా సన్నపడి ముచ్చాలు సారు
చిన్నాను మగ దక్కడండి. ఎప్పుడైతే అలాగన్నాడు తపస్సులోంచి లక్ష్మీదేవి తుళ్ళుపడి పైకి లేచి స్టాండ్ అని ఎత్తాం. తపస్సులోంచి లక్ష్మీ తుళ్ళుపడి పైకి ఏమండి మా ఏప్రిల్ మన చీరు వస్తుంది చూసావని ఆయన తపస్సులోంచి లక్ష్మీదేవి తుళ్ళుపడి పైకి లేచి ఏమండి ఏ పూజ చేసినా ఏ వ్రతము చేసినా భర్త గురించి పిల్లల గురించే కాదండి, నా భర్తలేంచి నా తపస్సు ఎందుకని నన్ను ఏమి చేయమంటారు నాయన? చక్కగానే బ్రహ్మదేవుడు అంటున్నాడు, అమ్మా లక్ష్మీదేవి నేను పెద్దవాడిని బ్రహ్మదేవుడు ఆవు అవుతాను, శంకరుడు మా తమ్ముడు దూడ అవుతాడు. మా ఆవుని దూడ తీసుకెళ్లి సవలాపురం మహారాజు గారికి అమ్మేసినట్టయితే మా తమ్ముడు మనం ఎలా దక్కించుకోవాలో మాకు బాగా తెలుసు. నువ్వు అచ్చంగా లక్ష్మీదేవి అవతారం ఇచ్చి గొల్లబాబు రూపం ఎత్తితే అలాగనగాని ఈ యొక్క లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి గొల్లబాబు రూపం ఎత్తుంది. ముఖ్యమంతా పసుపు పాయ మొత్తం ఆ మహానుభావుడు శంకరుడు వారిని పెద్దవాడిని ప్రార్థించింది. శంకరుడు ఆ మహాదోడయ్యా బ్రహ్మదేవుడు ఆవుని దోడదోడుకుని ఈ యొక్క మహాతలు సవలాపురం ఇదిలోకి ఎలా వస్తుందా ఈ సవరాపురంలోని ఈ పాకుర్త గ్రామంలోని ఈ మహాతల్లి నమ్ముతుంది గోవిందా గోవిందా
పాకొత్తపాడు సెంటర్లోని ఆవులు అనుకోని పెట్టిందో సవనాపురి మహారాజు గారు చూస్తారండి. మహారాణి గారు చూసి మహారాజు గారికి అంటా ఉన్నారు, ఏమండి మహారాజు గారు ఆడమ్మాయి ఆవుని దోణ దొరికొచ్చింది కూడా చాలా చక్కగా ఉన్నాయి, దుర్గాల మందలు ఉంటే సాక్షాత్ ఆదిలక్ష్మీదేవిలా ఉంటాయి. ఆ ఆవు దూడ కావాలన్నా ఎప్పుడైతే కావాలన్నాదో ఆ ఊరికి నూరుగాల మందలకి ఒకే ఒక పైలు కాపు ఆయన గొల్లయ్య ఎదర కొడుకు గొల్లకి అప్పుడు కేకేసినట్టయితే ఆ ఆవుని దూడ చూసి వస్తాడని ఆ మహారాజు గారు అలా గొల్ల గొప్ప కేకేస్తున్నారు. రమ్మంటే పిలుసా గొల్ల కుర్రోడా రావయ్య గోపుడా రమ్మంటే పిలుసా యాదవుడు గోవులు యాదవుడు కాయంగు యాదవుడు కాయంగా మచ్చవుతారండా
నిద్ర బాగా ఇంట్లో బాబోతే ఇంట్లో పడుకోవాలి ఎందుకురా మమ్మల్ని ఇక్కడికి వచ్చి మమ్మల్ని కొడతావు ఇంట్లో పడుకుందామంటే పోయినా పిల్లలు పడుకోండి ఈ అమ్మకి మొగుడు కావాలంటే ఎక్కడ చేస్తారండి ఇద్దరు మాకు అబ్బా కావాలా బొమ్మ కావాలా కొడుకు రేపు పొద్దున్న హాస్పిటల్ తీసుకెళ్ళరు కదా తెంగట్టుకుందా రే గొప్పందా ఏంటో పరుగు పరుగు వచ్చి కర్ర వచ్చి మా కాళ్ళు కొడుతుందా కాళ్ళు ఇరిగిపోయిందో చూడు ఎంత దెబ్బ తగిలిందో మరి కాళ్ళు ఇరిగిపోయిందా రాజుగారు ఈ ఊళ్ళో పోడు కాళ్ళు ఏం కాళ్ళు కాళ్ళు మేకాళ్ళు కోడికాళ్ళు ఇద్దరు మా కోడికాళ్ళు మేకాళ్ళు రా ఎవరురా మరి ఎవరులా ఈ పంటక్క నా ప్రియమ్మంటాడురా రోజు పచ్చాలు మీ అమ్మని తిట్టుకో మీ అమ్మని తిట్టుకో మా అమ్మని తిడతారు రెండు ఇద్దరు మాకు మా అమ్మని తిట్టారుకో మొన్న చేయించింది కత్తిపేట 5 కేజీలు కత్తిపేట చేయించింది వాళ్ళు తేలపేట వచ్చింది అనుకో గుమ్మిడికాయ ముక్కల్లా జరిగేస్తుంది ముందు కొడితే కొట్టారన్నప్పుడు ఎడిపించింటే ఏడుతున్నావా అందుకు పొరపాటు ఏం చేస్తావు బొర్రపాడు అసలు డైలాగ్ పిచ్చిందే పాడాలండి పిచ్చింది పాడాలి ఇద్దరు మగమా అంటే మన తూర్పు గోదావరి జిల్లా కోట రామచంద్రపురం నుంచి గొడవ వస్తున్నాడు అది ఎలా పాడతాడండి నిన్ను సౌండర్కి వచ్చిన పరం బతులురా పరమ భక్తులు వడ్లు మీ నేర్పు రోజు కానీ మాట కొడుకో రప్పట్టుందా రప్పటి దించాలలో మసలుకో మీ నాయనమ్మ మీ నాయనమ్మ మీ తాతలా చూసుకుంటున్నాడరా ఓహో తగిలిందే కాదు పేరెట్టుకుందా ఉయ్యాలేసి ఉయ్యాలు ఊపుకుంది అదే ఊపురా నీకు బాగా ఉయ్యాలు ఊపుతుంది అది నువ్వు ఊపుతావా నేను అద్దరు మొదలు ఊపా అప్పుడే వచ్చింది మా ఆధార్ కొలే కోల మంచి కోలే మా నాయన కొల దగ్గరికి వెళ్ళిపోయింది అవును మరి గంటగా 5-6 పిందులు వస్తున్నాయి ఎంత అప్పుడే వచ్చిందండి మా ఆధార్ నుంచి ఎక్కడి నుంచి అలా వచ్చి తోడంటే పెళ్లి అలా వచ్చి పిండంటే వచ్చింది ఆ సూర్యుడు ఆదాయా నా అక్కడ చూస్తుంది నీ అక్కడ ఎలా చూస్తుంది తింటుంది చూస్తుంటే నేను కుసుడు మాడేసి నాదికి బయట కట్టి నేను చూస్తాను తనంక అప్పుడు నువ్వు ఎక్కడ సించిన అది తోడటి ఇలా వచ్చి ఊరికేంది అంటే నువ్వు వనక్కలం జరుగుదన్నమాట గోపన్న సర్లే గాని మన కథ చూడడానికి వచ్చిన పరం పట్టులుగా నీ మేకపడి అన్నకు వచ్చినట్టు ఊరి నుంచి ఇక్కడికి దెబ్బలు వచ్చారు నా అమ్మ ఈ పంటకి రోజు 10 సార్లు మీ అమ్మ తిట్టుకో 10 సార్లు తిట్టుకో మా అమ్మని తిట్టుకోరా మా అమ్మని తిట్టుకో చెప్పు రానంగా ఈ
అతను ఏమంటారా ఏ పెట్టింది కడితే ఏదంతా ముద్దెట్టరా ముద్దెట్టరా అదనా ఏంటి యాపిస్ పొండట్నా అట్ పొండట్నా మగవా మీరు ఏం చేస్తారా నేను ఓకర్తంటే నువ్వు ఓకెడుతుంటే ఓకర్తంటే నువ్వు ఆకెడుతున్నావురా ఆకర్తారా లోపల కిలకట్టు పెరుగుతుంది కిలకట్టు నా ధర్మ పిచ్చిలో ఉన్నది ఇంకా మాకే ఎవరైనా కాపీలు ఎరగవచ్చిన మీకు ఇచ్చేస్తారు కాపీలు అమ్మని ఇప్పుడు కాపాడు కదా మాకు అలాగే అనుకోలేదా కాపీ అనుకున్నా నేను కాపీ అడగలేదా అంటే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా ఇంగ్లీష్ ఇద్దరు మాకు అసలు ఏం చేసుకోరాదా అందుకే పొద్దున బల్లగా బల్లగా అసలు బయలుకి వెళ్ళలేదు మాదంతా థమ్స్అప్ కాదు రేపు పొద్దున మా ఇంటికి రా యారా మా పిల్ల స్కూల్కి వెళ్తుంది మీ పిల్ల స్కూల్కి వెళ్తుంది పాపం ఏ స్కూల్ అంగన్వాడి అంగన్వాడికి వెళ్తుందా నువ్వు వచ్చేవాడుకో ఆ టైం వచ్చేవాడుకో ఆయమ్మ వస్తుంది ఆయన వస్తాను నా పిల్ల తీసుకెళ్తా కదా కూడా నువ్వు వెళ్ళిపో నువ్వు కూడా కదా వెళ్ళిపోదు పెద్ద వెళ్ళిపోయింది నువ్వు కూడా వెళ్తా కదా నువ్వు కూడా వెళ్ళగానే ఆయమ్మ కుట్టినద్దు నేను కూడా అనుకుంటాను కదా ఆయమ్మ కుట్టాడు కదా నాయన మీరు పొరపాటు ఆయమ్మ కుట్టాడు పొలకలు ఏది అర్థదా మరి నువ్వు అలా చెప్పచ్చు కదా అప్పుడు వస్తుంది తీసుకురమ్మా అది పోతే ఇది పోతే పీకి తీసేస్తారు చూడం నా పీకి తిత్తరా వండుకుంటుందా ఏదో అక్కరొద్దు పౌడప్పుడు పిచ్చి మీద బొమ్మలు కట్టుకుంటే ఆడించేస్తాను నేను నీకు లోకపోయిపోను రాజు వరకు లోకపోయిపోను అందరు నేను లోకపోయా వెనకాలైతే అందరికీ లోకోండి ఎనకొని వచ్చి లోకపోయిపోనా ఇక ఎన్నో దీంతో లాస్ట్ తలక తీసేస్తాను పట్టు నేను దీంతో లాస్ట్ దగ్గరికి వచ్చింది పోటు అబ్బో సరే అందరు నేను లోకో కదా నాకు ఊపిరితో పాడదండి ఇక్కడ అది కాదు ఇక్కడ నాది అర్ధరాత్రి వేళ ఏంటది నాకు తొరుగులే ఊపిరి తొరుగు కరెక్ట్గా నిలబడతాడు
నిలబడి వదలమంటారా? ఆ. రాజు కేకమంటారా? ఒరే గొప్పన్న రాజుగారి కేకే కేకే కేకమంటారా? ఆ. తప్పదా? తప్పదు. ఒకసారి ఎక్కడ మన ఇద్దరు కేకనా? ఒరే మన అమ్మని కేకేసుంటారు కనపడేదాకా మనం కేకేయాలి. అవును ఆ. నిలబడదా కేకలా? కనపడితే కేకేయాలి. నువ్వు కేకే నువ్వు ఇంటికి వెళ్ళిపో. డబ్బులు ఇచ్చాయి పెట్టిండ్రా. కేకేస్తాను వెళ్ళిపో. కేకేస్తాను. ఆ. ఎవడు రాజురా! గొప్పన్న! సంవత్సరం పెట్టలేక కాలు కొడుతుంటే వాడు కాకులు కొడుతూ తింటావా? ఆగిరా ఆ. పట్టురా. తింటాతావు ఎలా ఉందావు మాకు మా బాబాయ్ పొరపాడు ముసిపోయంటే మా రాజా మామగారు మీరు రాజుగారు మీ అమ్మగారు ఆడరా ఎక్కడెక్కడ టపకాలు పేదదా అంతేనప్పుడు తేల్చుకుంటున్నాను. ఇప్పుడు పేర్చుకున్నావా? డౌట్ ఇది దీప్ అనుకున్నావా సాగరం బల్ అనుకున్నావా? అంటే బాగా సౌండ్ వస్తుందని కదా ఎక్కడెక్కడ ఆవడందా ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు ఇంటికి వచ్చేస్తామని సంబరానికి ఎందుకు అవునవును సంబరానికి వెళ్తా వెనకాల వెళ్తారంట చిన్న చిన్న చెప్పండి సిక్కుపోతా బాగా పెద్ద బాగా పొద్దున పోతారా చిన్న చిన్న చెప్పండి సిక్కుపోతా చిన్న చిన్న దెబ్బలు చిక్కిపోతా బాగా పెద్ద దెబ్బలు పెద్ద పెద్ద దెబ్బలు మీ ఆడ చెప్పింది రే ఆ దెబ్బతనే మీ ఆడ ఎంత బాధపడుతుందా తప్పదు రోళ్ళ ఇప్పుడు రోళ్ళు ఉంటలేదు ఇప్పుడు అంత గైండులు దెబ్బ కానీ వాళ్ళ ఆదరణ ఆదరణ మీరు ఆంధ్ర చోట ఆంధ్రం అవును ఒకసారి వస్తారా మా రాజు రహదారి లేకపోతే అది రాజమండ్రికి దొడ్డుదారి నీకు రాజమండ్రి దొడ్డుదారి సూపర్ ఉంటుంది నీకు పారిపోయినాక కాకే గట్టి కేకరా గట్టి కేక ఏంటంటే అమ్మా దేవుడి మీద భారం వేసి దయించి ఈ అన్ని దయించి ఒక్కసారి మీద చెవులు మూసుకుంటే రాజులు చెవులు మూసుకోవాలా అదే నీ మీద దయించి వాళ్ళ చెవులు మూసుకుంటే వాళ్ళకి ఎలా కనపడుతుందా నేను కేకేసి ఒక కేకే వాళ్ళ చెవులను రక్తాలు వచ్చేస్తాయి ఇప్పుడు అయ్యి బాబాయ్ బాక్సులు పద్రాసు పోతాయి వద్దు బాబా బాక్స్ ఉండి కొట్టాలు కాలిపోతాయి ఈనట్టి తక్కువ తోకలకి రేపొద్దున హాస్పిటల్ కాలిపోలేక రక్తాలు చెత్త చెవులు రేపు మూసుకున్నారు కదా అందరూ మూసుకున్నారు మూసుకున్నారా మూసుకున్నారమ్మా మూసుకున్నారు కాకే చదివేట్రా ఏం బలం బలాలు వెళ్ళాయి శనికితోటి పక్కన మొలకర్లా ఉన్నాయి ఇయే ములకర్లు అయితే నీకో కాడిస్తాను నీకో కాడిస్తాను పట్టుకెళ్ళి నువ్వు మీటి ముందు పాతు నువ్వు పట్టుకెళ్ళి ఇంటర్గా పాతు రేపు పొద్దున ములకలు కాస్తుంది నువ్వు కోసి మీ అమ్మకి నువ్వు కోసి మా వదిలికి ములకలు కోరుకుంటూ పొద్దున ములకలు పక్కన కూరడు నీ మొలకలు మా ఎక్కలేదు కానీ ఆ మొలకలు తింటే వాత వస్తుంది అసలు కాకేసా కాకేసా అది ఎవరికైనా వినపడదు మరి ఎవరికి వినపడలేదు ఇద్దరు మాకు అందుకనే చెవులు మూసుకోండి సరే గారు గోపిని కాకేరా రాజు ఎక్కడున్నా నీ అమ్మంటా మరి ఏమన్నా నాకు వండిపోతే నాకు వండిపోతే
నేను అన్ననా ఆ, రాజుగారు అమ్మగారు ఆ, మా రాజు కొడుకున్నాడమ్మా ఆ, లేకపోతే పాప వాళ్ళ అమ్మగా కట్టాడు వాళ్ళ అమ్మగా కదా ఎదురుకి పడు కేకేనా ఎక్కడండి ఇక్కడ ఎండా అప్పుడు టైం ఎంత అయింది చూసుకున్నావా టైం 10 అయిందండి 11:30 అయిపోయింది అర్ధరాత్రిగా ఉండగా అప్పుదా యావండి అలాగేనండి ఎలా అండి కావండి రాజురుడు నీకు నమస్కారం అండి నమస్కారం మరి నమస్కారం రావాలిరా నమస్కారం అండి నమస్కారం కాదు ఇద్దరు మాకు నమస్కారం అండి ఏ గారు అదే మీరన్న కారణమే ఏమండి నమస్కారం రాజురండి అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ అవరేత్రి వేళ అర్ధరాత్రి వేళ మాను రాబడే వేళ మాను రాపండు వేళ నిమ్మ పక్కలో ఇది మా అమ్మ పక్కన పోతే అయిపోదా కాదు నాకు రాదు చెప్తానండి అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ అవరేత్రి వేళ అర్ధరాత్రి వేళ మాను రాబడే వేళ మాను రాపండు వేళ నిమ్మ పక్కలో మరి మా అమ్మ పక్కన పోతే అయ్యి వేళ అంటాడురా అలా కాదు మిత్ర మాకు అర్ధరాత్రి వేళ అదే అర్ధరాత్రి వేళ పక్కన పసిపాప పాలు తాగిన వేళ ఒకటి చెప్తా చూడు అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ అవరేత్రి వేళ మాను రాబడే వేళ పక్కలో పసిపాప మిల్క్ తాగిన మజ్జిగ మిల్క్ అంటే మజ్జిగ కాదు కుడితి కుడతా మిల్క్ అంటే కుడితి కాదురా బాబు పాలు పాలా అందుకే చదువుకోమని చదువుకోవాలి నువ్వు చదువుకు చదువు నీకులో తిరగలు రాజమండ్రి చదువుకోవద్దు అందుకే అవును అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ అవరేత్రి వేళ మానవుడు రాబడే వేళ పక్కలో పసిపాప మిల్క్ తాగిన వేళ నన్ను పిలిపిస్తున్న కారణాలు ఏంటండి గొప్పన్నా నిన్ను ఎందుకు పిలిపించాను తెలుసా ఎందుకండి అయ్యా నన్ను చాలా పిలిచినప్పటికి ఎవరు ఆడు కూతురంట ఆడు సాలాపూర్ ఉల్లిపల్లికి ఎవరు ఆయన మన సాలాపూర్ సెంటర్ కి ఎవరు ఆడు కూతురు అదే మన 4 మగలను ఆడు దోండలు పెట్టి చూడరా వాళ్ళింటికి వెళ్ళి పడుకుంటే నువ్వు ఏం చేద్దామంటరా పొద్దున 9:30 వచ్చాను రాజమండ్రి 9:30 వచ్చావు అప్పుడు నుంచి ఇందాక దాకా కొడుకు పడతా కొట్టు ఇప్పుడు పర్లేదా పల్లెలు పుడితే కొడుకు పాండరామ్ గారు చెప్తారు వెళ్ళిపోతే తినేసి బరకమాలు తిని గొర్రెట్టు పడుకుంటావా నా పొద్దున్నెత్తారు బాగానప్పుడు పొద్దునెత్తరా రే గొప్పన్నా సరిగ్గా చూడరా ఇల్లు అమ్మగారు ఆడుకుంటారు ఆడుకుంటారు చూసినారా చుట్ట కావాలా అగ్గి కావాలా గొప్పన్నా నా పొద్దుగా ఇద్దరా సూపర్ సూపర్ సేవలు సంకపడుతుంది ఈ అప్పకారం అన్నట్టు ఈ 2 సేవలు వినపడుతున్నా నీకు దాంట్లో చరిత్ర ఉందండి చరిత్ర ఉందండి అంటేనండి నాకు ఒక ఆసర మాసంలో పెళ్ళయిందండి అవగా అవగా ఆసర మాసంలో పెళ్ళయింది నాకు కాకుండా మీ ఆవిడికి నీకు పెళ్ళి అవ్వకపోతే మీ ఆవిడికి నాకు అవుతారా రానయ్యా వచ్చామనుకో ఎందుకో డిమార్ట్ లో పెద్ద సాగోటి రేపు ఆధారం కదా ఇంటికి మాసం ముక్క కోసుకుందామని ఒకటే ఆటగా రాను నాకు మా ఆవిడకి పెళ్ళైంది ఆషాఢ మాసంలో పెళ్ళయింది రేపు ఆషాఢ మన లాస్ట్ ముహూర్తం లాస్ట్ ముహూర్తం నేను తొందరని పెళ్లి కొడుకు దొల్లెలు పెళ్లి కొడుకు కాదు తల్లెలు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకునా మా అత్తోడి పెళ్ళయింది మీ అత్తోడింటి గారు పెళ్ళయింది మా ఆవును తీసుకుని మా ఇంటికి వచ్చేసాడు నాకు చెక్కొట్టు ఉందండి ఏం చెక్కన్నా 3 కొంచెలు ఉడిపోమే 3 కొంచెలు ఊడిపోతుంది ఊడిపోముంది ఈ పెళ్ళడలో పడిపోయి పెళ్లికి ముందర ముహూర్తం ఇంకా వారం ఉంది ఇంకా వారం ఉందా అప్పటికి వీళ్ళందరూ ఊడిపోతుంటే ఊడిపోతుంటే నేను పెద్ద హీరోలో ఎజ్జల్లాను పెద్ద ఎదవలో ఎజ్జల్లు నేను ఎదవనా ఎదవంటారా
ఏయ్, ఎంత జనగలుగుతా మాత్రం ఎర్రైపోతున్నాడా అన్ని కార్లు అనిపించుకోవాలి రేటు అదమని నేను ఎవనా? మరి నువ్వే కదా వాళ్ళు ఆయన అడిగితే ఎవనా? అన్నయ్య, సో అన్నమ్మాయి అదమని ఎన్నిసార్లు అనిపించుకుంటుంది హీరో ఓ హీరో యాడ్ చేయలేడు ఆ, ఈ లోపల కొత్తగా పెళ్లి కదా అవును మరి పిల్లాడి రండి బాబు నడిలో అయితే జోబు నిలబడరా నేను అడిగిలో అయితే మా ఇలా అవుతుంది కొత్తగా పెళ్లి అయింది కొత్తగా పెళ్ళయింది పెళ్ళాడలో పడిపోయి దాని ముందు కొరత మర్చిపోండి ఏం మందిరా గోల్డా నా అమ్మ గోల్డ్ కాదు ఇద్దరు మగమా నామ్నీ గోల్డ్ ఆ గోల్డ్ కొత్త మర్చిపోను ఒరేమని అక్కడ కొరుసుకుంది ఒరేమని అక్కడ కొరుసుకుంది కొలిపోమని ఇట్లా పెరిగిపోయింది అయ్యి బాబోయ్ పెరిగిపోతే ఎవరో చూస్తే కొలిపోందండి హలో వచ్చి ఇంటికి వచ్చాను మా ఊరితో ఊసు పొలుపు ఆడుకుందామంటే పాప ఏమైనా ముద్దు ముచ్చర ఆడుకుందామంటే ఇంటి చుట్టాలే చుట్టాలా ఇంటి ముందు చుట్టాలా ఇంటి ముందు చుట్టాలే ఇంట్లోనే చుట్టాలా అయ్యయ్యో పాప పెళ్ళి అయింది కానీ సుఖం లేదు నాకు సుఖం లేదు మా ఊరితో ఊసు పొలుపు ఆడుకుందంటే ఏం జరగాలి అవునవునవును నేను చిన్న ప్లాన్ ఏంటండి ఏంటో ప్లాన్ ఏంట్రా ఇంట్లో చుట్టాలు ఉన్నారా సేలతో కొలుపుండి పోయింది కలుపుండి పోయింది పూసి పొలకు ఆడుకుంటే ఏం కుదురతలేదు కుదిరితేనేది మా ఆమె తీసి చేయలేకపోతే రే తప్పు కదా కొత్త పిల్లలు కలుపు చేయలే పెడతావా చూడమ్మా వీడు ఇచ్చే 2 లక్షలు కట్టడానికి పిల్లలు 70,000 పెంచాలి నేను నాకు 70,000 పెంచాలా ఏమో నువ్వే చెప్పు పెంచదా మరా మా ఆమె తీసి చేయలేకపోతే ఊసి పలుపు ఆడుకోవచ్చు పలుపు తీసుకోవచ్చు అని చేయలేక వెళ్ళిపోయామండి 6, 3, 9 రోజులు కలుపు తీసాం 6, 3, 9 రోజులు తీస్తావు 3 మాత్రం ముందుకెళ్తలేదు తీస్తే కదా కలుపు ముద్ద మీద ముద్ద సారీ సరిపోతుంది ఈ లోపల గొప్ప చిత్రం జరిగిందండి ఏంటో చిత్రం ఏంట్రా మా ఆవిడ తమ్ముడు మా బామ్మద్ద వచ్చాడు మా బామ్మద్ద రావచ్చు కదా మా ఆవిడ తమ్ముడు మా బామ్మద్దేడ్రా నాకు స్టైల్ ఎక్కువ అలా చెప్తుంటాను ఒకసారి స్టైల్ ఎక్కువ నీకు ఆడు వచ్చాడండి ఒరే బావా ఎవరన్నా బావగారు అంటాడు కదా ఎవరా బావ అంటాడా అంటే మాది మేనరకం అండి మేనరకమా మేనరకం మేనరకం చిన్నప్పటి నుంచి ఆరాపరం కూడా బాగా అలవాటు ఓ మీకు అలవాటు అంటే చిన్నప్పటి నుంచి ఒక గ్లాస్ లో తాగి మంచినీళ్ళండి నేను మందు అనుకోలేదులే ఒక గ్లాస్ లో తాగి ఒక కంచంలో తిని ఒక బల్లో చదువుకుని ఒక పుస్తకంలో రాసుకుని ఒక మంత్రం డోర్ పూసేయి ఏడబడి బాగా అలవాటు అని అన్నాడండి ఎవరు బావా మా అమ్మని రమ్మందరా అవు అవు మా అమ్మని రమ్మంది అంటాడా అదా అలా కాదు ఇద్దరు మాకు రెడీ ఏమండి బావగారు నీ పెళ్ళి అయింది కానీ మా అమ్మగారు మా నాన్నగారు నీకు మరుగుడు పెట్టలేదు మా అమ్మగారు మా నాన్నగారు నిన్ను తీసుకురమ్మన్నారా కొన్ని కొట్ట కిందట్టి దానికి ముందర బామర్దా ఓ నువ్వు చాలా గౌరవంగా పిలుసు దానికి ముందర బామర్దా దానికేముందా నువ్వు వెళ్ళిపోరా నా ఎప్ప అంటారా తుట్టు మర్చిపోయింది ఇంకా మర్చిపోయి తుట్టుంది నా అప్పుడే ఎరుగుదా నువ్వు అదే ఇప్పుడు మీ అమ్మ అంటే బాబు కదా ఎప్పుడు ఇంటికి రాలేదు నువ్వు అలా కాదురా నువ్వు వెళ్ళిపోరా మీ అప్పనా మా అప్ప కాదు నువ్వు వెళ్ళిపోరా నీ అక్క నేను వస్తానన్నా కుక్కలాగా అంటున్నారా అమ్మ ఆటనగానే మా బామ్మద్ద బాగానే వెళ్ళిపోడు మా ఆవిడ అక్కడ ముందర చేతులు కొట్టెక్కేసింది నీకంటే ముందు ఎక్కేసింది అంటే ఆడవారి పుట్టిన నుంచి కొవ్వరు రావాలగానే చేసే పని కడిగే కుండ నీట్ గా వదిలేసి కాళ్ళ రేవులు చేస్తారా ఒకటే పరుగు కౌరు రాగారు ఆడికి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మకుంటా బాలేదంట ఎల్లుండి వెళ్తాం ఇంటికి వెళ్ళిపోతాం ఎల్లుండి కాదు ఆదివారం కదా మా నాన్నేమో మేక మసం తెస్తాడండి మా అన్నదేమో చేపలు తెస్తాడండి తినేసి వెళ్ళిపోదాం అంటారు సోమవారం వస్తుంది మంచికి వెళ్ళిపోతామే ఊరుకోండి సోమవారం కదా మా అమ్మ నువ్వు వస్తుంది సాయంత్రం పెద్ద రొట్టెలు తినేసి వెళ్ళిపోదాం అలా రోజు వాదాత తప్ప మన ఇంటికి రారు అతనికి రారు గట్టెక్కేసింది నువ్వు అతను ఊరుకుంటే నువ్వు ఎక్కేస్తావు కంగారు ఎక్కువ నేనమ్మా ఎవరి దగ్గర వెళ్ళిపోడు నువ్వు వెళ్ళిపోయావు మా ఆవిడ ముస్తాబు అయిపోయిందండి
ఎంతండి ఆ, ఏమన్నావండి ఏమండి నన్ను తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళి ఈ కొవ్వూరు బ్రిడ్జి మీద కొవ్వూరు బ్రిడ్జిని పడమందా పడేమంది చూడండి కొవ్వూరు బ్రిడ్జి నుంచి అంటాడురా ఆ బ్రిడ్జి గారి సెంటర్ లోనా ఆ, లేదా రాజమండ్రి బస్ స్టాండ్ తీసుకెళ్ళా ఆ, నన్ను బస్సు ఎక్కించేయండి ఓ బస్ ఎక్కింది మంది నేను మన తూర్పు గోదావరి జిల్లాకి వెళ్ళిపోతానా ఆ, అన్నదండి ఆ, బతుమాడుతున్నానేసి ఆ, నా బండి ఎక్కించుకుని ఆ, నీ బండి కాదు నా బండి ఏంటి నీ బండి ఎక్కి ముసలి బండి అదే నీ బండిరా నీ బండి ఎక్సెల్ నాకు వద్దు నా బండి ఓనర్ సైడ్ వేసుకెళ్తాను ఆ, ఆ బండి వేసుకుని వెళ్ళి ఆ, బస్ స్టాండ్ లో దిగబెట్టానండి ఆ, బస్సు వచ్చింది బస్ వచ్చింది మా ఆవిడ బస్ ఎక్కేయింది ఎక్కెళ్ళిపోయింది బస్సు వెళ్ళిపోయింది ఆ, నేను వెనక్కి తిరిగాను ఇంటికి వచ్చేద్దామని ఇంటికి వచ్చేద్దాం తిరిగి తొలుకు పరిచిపోతుంది వాళ్ళు పట్టీలు పాడేసిందారు మీ ఆవిడే పట్టిలా మరి తలుపు మెరుతుందంటున్నా బంగారం కదా పట్టిలు కదా బాబు ఆ, వెరీ వెరీ బ్యూటిఫుల్ లేడీ లేడా అందమైన ఆడపిల్ల ఆడపిల్ల దగ్గర మర్చిపోతుంది ఆ, అమ్మాయిని చూసిన బాధ కలిగేంద్ర యారా పాప ఎంతో తనబడి ఆ. ఈ తెంగదం చేసుకున్నానా ఈ తెగ కప్పులు చేసుకున్నాను ఈ కరిదాన్ని చేసుకున్నానా ఈ కడిదాన్ని చేసుకున్నాను అల్దాన్ని దీన్ని చేసుకోపోతే ఆ, మసలాది మ్యూచువల్కి వెళ్ళిపోతా మరి అల్దండి మరి ఆవిడ కూర్చుంటున్నాను. మా కోళ్ళ ఎలా చూస్తుంది కూడా నేను అల్దాన్ని అనవసరంగా చేసుకున్నా ఆ, లేకపోతే ఆ, మా ఆయన చేసా మాత్రం చేసా ఆ, ఈ పిల్లని చేసుకుందును ఆ, అని అలా బాధపడతా అమ్మాయికి అలా చూస్తున్నానండి ఆ, ఆ అమ్మాయి అనుకుంటున్నాండి ఆ, వీడు ఎవడో ఈ మార్కెట్ పోడికి ఆ, ఈ రాయబడి పిచ్చోళ్ళ ఉన్నాడు వీడు వీడి పెద్ద ఎవలాగా వీడు ఆ. అది తిట్టి ఏందండి ఏమని తిట్టిందిరా యూ ఫుల్ పూలా అంతేట్రా ఇంగ్లీష్ ఓ పాప ఇంగ్లీషా నాకు ఇంగ్లీష్ రాదు అది ఇంగ్లీష్ రాదు యూ ఫుల్ అంటే ఆ, అమ్మాయి కానీ పూలు కొడుకురమ్మందేమో పాప ఇక సాకాలో పూలు కట్టుంది పూలు కొడుకురమ్మందేమో ఆ, అని అనుకుని ఆ, ఆ పక్కన పూల కొట్టులో వెళ్ళి ఆ. 100 రూపాయలు మల్లెపూలు కొడుకున్నానండి రే మా కాళ్ళకి ఎప్పుడైనా 10 రూపాయలు పూలు కొన్నావా చిచి అది మరి ఆ, పూలు కొడుకున్నాడు ఆ, ఆ పూలకు చూసి మళ్ళీ తిట్టేసింది ఏమని తిట్టిందిరా యూ రాస్కల్ అంతేట్రా ఇది ఇంగ్లీషే ఆడ ముందు తగిలితే రెండు తగిలిస్తుంది రాస్కల్ అంటే నాకు అర్థమవ్వక ఆ, అమ్మాయి నన్ను చూసి ఆ, రాసుకుని వెళ్ళమంటుందేమో ఆ, అని బొమ్మలు ఇలా రాశారండి రాయకు అసలు ఆ మాట లేదు ఆ, మళ్ళీ తిట్టేయండి ఆ, మళ్ళీ ఏమని తిట్టిందిరా వాట్ వాట అంటే ఇది ఇంగ్లీషే ముందు రెండు తగలది తగలదు మూడో తగిలండు నాకు వాట్ అంటే అర్థమవ్వక నాకు ఇంగ్లీష్ రాక అమ్మాయి నా అందం చూసి ఆ, నా పర్సనాలిటీ చూసి ఆ. నన్ను కానీ అమ్మాయి వాటేసుకోమంటుందేమో ఆ, అమ్మాయి నన్ను కానీ వాటేసుకోమంటుందేమో మనకి ఆ, అమ్మాయి దగ్గరికి ఇలా వాటేసుకున్నానండి ఆ, అమ్మాయి కోపం వచ్చేసి కాపు వచ్చి అమ్మాయి కాలు కూడా జోడు తీసుకుని జోడు తీసుకుని నా కాళ్ళలో పట్టుకుని ఆ. అదే కొడుతుంటా ఎంతగా ఎంత బతుకు ఇంటి బతుకు ఆడపిల్లతో దెబ్బలు తిన్నావా ఒకసారి తిన్నానండి రే గొప్పన్నా అప్పుడు నా శోభన పడదు అప్పుడు నీకు వినపడుతున్నా ఇదిగో ఫోను ఏంటి ఫోను యా ఆ, ఊరకనే వద్దు ఊగా ఆ? ఈ ఫోన్ ఏంటి మరి ఫోన్లు కదా ఈ ఫోన్ ఏంటి రారా బాబాయ్ ఏ ఫోన్లు రా ఈ రాజురా ఆ, ఫోన్ ఏంటి ఆ, ఈ ఫోన్లు కాదు ఆ, వీటికి రేపు ఉంటది ఏంటది ఫుల్ బిజీ రేపా ఈ ఫోన్కి మరి ఫోనే ఫోన్లో వీటికి రేపు ఫుల్ బిజీ ఆ, చెప్పనా వద్దురా రే గొప్పన్నా ఓయ్. అదిగో మన సారపూరి అందరికి ఆ. ఎవరు ఆడమ్మాయి అంట ఆ. ఆందోళన వచ్చి చూసిరారా సారజ ఆడమ్మాయండి ఆ. ఆగు కూడా ఆ. చూసిరమ్మంటారా చూసిరారా వెళ్ళొస్తారండి వెళ్ళారా ఎగతారు అమ్మో రావమ్మ మహాలక్ష్మి రావమ్మ పచ్చని పండితోకే రావమ్మ రే పదం మీద పుట్టమ్మ తన చెల్లమ్మో చెల్లమ్మా అలా కాదు ముందేదా అమ్మా ఏందియా చెల్లి ఏందియా శివుడి సామాన్తి చెల్లి సామంతండి నాకు నోటుకు ఒకసారి చెల్లి శివుడు నోటు కదండి అమ్మా ఏందియా చెల్లమ్మా నువ్వు ఆడమ్మ ఏంటి ఆ ఈ మార్కెట్ పడి ఊళ్ళోకి అవును తోలుకొత్తం ఏంటో ఆ. ఒకసారి చెప్పమ్మా చెల్లి వస్తున్నారా పళ్ళు పోతాన్నయ్యా అమ్మా రాజుగా చూసారనుకో ఆ.
కొడుకులు కనుక తీసేస్తాడు మా చేతులు కనుక ఇది ఎదవసయ్య ఊపు ఎక్కువ అబ్బా ఒరే లోపలికి వెళ్ళి కత్తాడు రా ఎక్కువ తీసేద్దాం వద్దు బాబాయ్ అమ్మా నువ్వు ఆడమ్మ వేటో ఈ సెంటర్ కి ఆవుతో తోడుకొత్త వేటో ఒకసారి చెప్పమ్మా అన్నయ్య నువ్వు ఆడవిడి పెట్టి ఆవిడ పెట్టి అంటావు అన్నయ్య అన్నయ్య నాకు ఒక స్పందన ఉంది అన్నయ్య అమ్మ నీకో కాదన్నా ఇప్పుడు మరి ఇప్పుడు దగ్గర దాచారుకుంది అమ్మ చెప్పండి అనివే లేరన్నయ్య నా నొట్ట పుట్టు తోడు కూడా నా భర్త గారు లేడన్నయ్య అన్నయ్య ఆడదాని కను సీత అవును తోడ మేపరాక అమ్మేస్తున్నాను అన్నయ్య బాగా పగిలిందా అన్నయ్య అలా కాదన్నయ్య మీ బావగారు కాశీ యాత్రలు వెళ్ళాడు అన్నయ్య అక్కడ సుఖంగా ఉంటాడు అన్నయ్య కాశీ వెళ్ళాడు అన్నయ్య కాశీలరా వెనక ముందు ఎవలేరు అన్నా తోడు నోడో దిక్కు మొక్కు ఎవలేరు అన్నా తెల్లమ్మా ఓ బాబుడు పెట్టుకుని ఇప్పుడే అన్నయ్య రమ్మనన్నయ్య బాబు బాబు ఎక్కడ అమ్మా ఇప్పుడు అలా సిక్కేసి పెట్టారంట అమ్మా నువ్వు ఏం చెప్పినా చేస్తాడు ఏం చేస్తారా అమ్మా ఏడు అప్పటి ఊపిది కొట్టమంటే కొడతాడు పైపు పైపు నీళ్ళు కొట్టమంటే కొడతాడంటాడు పెట్టమంటే పెడతాడు ఏంటి పూలు పూలా అమ్మా చాలా మంది చూడండి ఆ బాగుంటుంది అయితే పంపించన్నయ్య పొద్దున అమ్మా నీ అవుతుడేది ఆవు చూడన్నయ్య అలా మీ అద్దెని అన్నయ్య చాలా వస్తుందా ఆవు చూడయ్యా చాలా బాగున్నాయి కానీ అయ్యే చూసుకోండియా అమ్మా చూస్తాను అమ్మా ఆవేమో పసుగా ఉంది చూడడం ఎర్రకుందా అన్నయ్య మార్పు పన్నయ్యా అమ్మి ఇదేంటి ఏటన్నయ్యా అది కౌలు బల్ల అన్నయ్యా ఆవు తిరగదని చెప్పాలి తోడా ఆవు దూడ దూడ నిద్ర మగమా దూడ అలా కాదురా అది ఆదనా ఆవు ప్లస్ ఆవు పిల్ల అన్నయ్య తోకంట అన్నయ్య ఇందాక రోడ్డు రోజు కట్టానన్నయ్య ఆ లారీ కూడా ఎక్కించిపోయాడు ఎక్కించిపోయాడు అమ్మా చాలా బాగుంది ఆవు బాగుంది తోడు బాగుంది చాలా బాగుంటాయి ఆవు పాలు తెస్తానండి చెల్లెం పాలు తెస్తాను పళ్ళు పోయి ముళ్ళు ఏరుకుంటాం అన్నయ్య తప్పుడు మాటలు మాట్లాడుతున్నాం అన్నయ్య చెల్లెమ్మదే చెల్లెమ్మది నిద్ర మాకు ఆవు అలా కాదురా ఆవు ఆవు పాలు చెల్లెమ్మ అని చెప్పు అమ్మ లోపల డిక్షన్ పెట్టమ్మా ఇంటిరా ఆవిడ డికసం పెడితే ఈ ఆవు పాలు తీయాలి
కూర్చున్న వాళ్ళకి నీకు బ్రూ కాఫీ పాపి ఆపాలు కోసం టీ తాగలేదు ఇప్పుడు ఇప్పుడు ఆపాలు తీయాలి వీళ్ళందరూ టీ ఇవ్వాలి ఇప్పుడు చెప్పండి ఆడవాళ్ళందరూ బ్రూ కాఫీ మగవాళ్ళు అందరు కదా పిల్లలకి బూస్ట్ పెద్దవాళ్ళకి కాంప్లైంట్ అక్కడక్కడ ఉన్నారు ముసలి వాళ్ళు ఆడకంతగా ఈ పాత్ర పోతే తక్కువ నైటింగ్ అమ్మా కష్టం పెట్టాము అక్కడికి వెళ్ళి కష్టం పెట్టమ్మా అమ్మా రే బాబు అలా కాదు అమ్మ చిట్టారు కదా చిట్టారు అమ్మ కష్టం పెట్టావు కదా పెట్టండి రోడకు పోతకు మానేసి తలగా పైకి కదా సరిగా తాగించన్నయ్యా చెప్పండి ఆమె తోడుతో ఆడుతుంటున్నా ఆమె రోడ్ అవుతుంది చెల్లెమ్మకు నోట్లు గడ్డిపడి కట్టగా పాలు మర్చిపోయింది జాయి ఆపడి చెయ్యి తాగమ్మ తాగు మా అబ్బాయిగా తాగిపోయి తోడ మొత్తం పక్కన అయిపోద్ది తాగమ్మ తాగు మంది నీకు అబ్బాయి తాగంటారా దాని అబ్బాలేదు కానీ ఎక్కడ తాగవుతుందా అమ్మ ఎక్కువ తాగు బాగా పడిపోతుంది మేత కూర ఇదిగో ఇదిగో ఏంటది మీ పీ కూర్తాడు మా పీకెత్త కొడతాడు ఆవుకి ఆవు కొడతాడు ఏం చేస్తున్నా ఓ సెంటర్కి వెళ్ళిపో అక్కడి నుంచి వెళ్ళి నేను దగ్గర రారా కొత్తదా పడదా తందా నేను ఉంటాలే దగ్గర అయ్యి బాబు మాకు ఇది ఆడుకోలేదు ఏంట్రా చెప్పాలా నీకు చెప్పేంత సొంత ఎత్తుకుందా సొంబటి అమ్మా పెద్ద బిందోటే ఉన్నాం పెద్ద బింది తెచ్చుకో ఇక తగ్గించో అమ్మ తిరుపతి ఏం చేస్తున్నారా పొద్దులు కడుగు నేత్ర మగ ఆవకుండా లేకపోతే నీళ్ళు నెలలు గొర్రె అనుకుంటున్నావా గొర్రె కాదు కొత్త పక్కన తీయాలి ఏ పొద్దున్న వెళ్ళి వెళ్ళి కడిగేస్తున్నావు నీ పొర పని చేసి తీరా ఆవు కిందలు ఎక్కువ అబ్బా ఓహా కిందలు ఎక్కువ తగ్గి దువ్వు
తొలిచిపోయిరా పొగలేదంటావా తులసిపోయి కదా అన్నయ్య తులసిపోయి కదా పొదుగు ఇంకా కొరసుకుంటుందా నీళ్ళు పెట్టి దొరికింది ఏంటది ఏంటి దొరుకుతారు దొరికింది అంటావని పొదిగా ఏంటి కమ్ ఆవు మాట్లాడుతున్నది రా దూడ కోసం ఆడుతుంది అమ్మా అని ఇట మాట్లాడి సరిగ్గా పోది అయ్యా ఈ సామాన్లు కూడా నా కర్రలేదురా సరిగ్గా తీరా అమ్మా ఈ ఆవు పాలు ఓ పక్క తీసాను 19 లీటర్ల పాలు ఇచ్చింది కానీ మా పక్కమ్మా దూడ నా క్లాస్ సన్నంగా ఉంది తోడుకున్నాను చాలా సన్నగా ఉన్నాడు సన్నంగా ఉన్నానండి దూడ నాసుకుందని తోడుకునేస్తాను ఈ పాలు తీసుకుని మరి రాత్రి వద్దకు వెళ్ళి మీరు అదిగా చూపించారు అన్నయ్య మళ్ళా రావడం చాలా టైం పారైపోయింది చెల్లెమ్మ రేట్ అడిగితే చెల్లెమ్మ కొనగా పళ్ళిపోయి ముళ్ళు ఏరుకుంటావు అన్నయ్య మాట్లాడన్నయ్య అన్నయ్య ఆవురేట్ చెప్పండి అన్నయ్య అన్నయ్య సరిగి ఇంకో అన్నయ్య చెప్పమ్మా అన్నయ్య అన్నయ్య మీరు అధికం తీసుకొస్తే బాగుంటదేమో అన్నయ్య రాజు తీసుకురావాలా తీసుకొస్తారమ్మా అలా కాదు కానీ అయితే సరిగా ఇంటాం అన్నయ్య అన్నయ్య ఆవు కావచ్చు బంగారం అన్నయ్య ఆవు కావచ్చు బంగారం దూడకు దూడొచ్చు బంగారం అన్నయ్య దూడకు దూడొచ్చు బంగారం ఇస్తే ఇస్తానన్నయ్య అది బంగారం బంగారం ఇస్తే ఇస్తానన్నయ్య అమ్మా మరి రాజు ఎంత అంటే అంత అట్టే వచ్చేది అన్నయ్య వస్తారమ్మా ఆవు ఒక పక్కనమ్మా మీరు చాలా మంది వెళ్ళి వెళ్ళి వస్తమే కాదండి ఆవు చూశాను ఆవు యొక్క పాలు తీసుకొచ్చాను ఆవు రేటు కూడా కలిసి వచ్చానండి రే గొప్పన్నా ఈ పాలన్నీ మా ఆవియ్యాను రే ఓ పక్క తీసానండి 14 లీటర్ల పాలు ఇచ్చింది 14 లీటర్ల పాలు ఇచ్చింది ఆవు బాగుంది అంటున్నావు చాలా బాగుంది దూడ బాగుంది అంటున్నావు చాలా బాగుంది రే చెల్లెం రేట్ ఎంత చెప్పింది ఆవు రేటు చాలా తక్కువ అండి చాలా తక్కువ అంటే బాగా సింపుల్ చాలా సింపుల్ అంటే బాగా సింపుల్ అంటే బాగా సింపుల్ అంటే ఎంతరా బాగా సింపుల్ ఏంటి చీపా ఈ చీప్ దగ్గర బుద్ధి పాలించుకున్నా కానీ రే చీపు సింపు అంటావు కానీ అసలు రేట్ ఎంతరా చెప్పండి రా ఆవు కాబట్టి బంగారం దూడకు దూడెత్తు బంగారం దూడెత్తు
నువ్వు తోడు అనపర పర్లేదు ఇంకా అన్నదా సొత్తులే ఆవు కాబట్టి బంగారం తోడకు తోడదు బంగారం ఇస్తే అది చెల్లమ్మ ఆవుడే తోడిస్తారని చెప్పిందండి ఓసి అంతే కదా ఓ అంతే కదా ఆవు కావెత్తు తోడకు తోడెత్తు బంగారం అంటున్నావు అంటే మనకు డబ్బు కూరలేదా డబ్బుకి రాజుగారు తలుచుకుంటే డబ్బుకి కానీ ధనానికి కానీ నీకు దెబ్బలకి కానీ కరువు ఉండదురా డబ్బు కూరలేదు అంటున్నారు కరువు లేదు బంగారం కూరలేదు కరువు లేదు మనకి ఎందుకంటే రాత్రి సావలా రే నీళ్ళు ఆటోని పెంచడానికి నాలోని పెంచడానికి ముగ్గురు ఉన్నారు ఇక్కడ దీంతో లాస్ట్ లైక్ ఫోన్లు ఎక్కిద్దరు ఉంటున్నారా అన్నలు అక్కిపోతున్నా అది ఉందా రే గోపన్న సర్లే గాని ఆవు కావచ్చు బంగారం మీ అమ్మగారిని అడిగి మా అమ్మగారు అడిగి తెచ్చుకొని వెళ్ళి చూడమ్మా ఇంటికి బోర్డు లెక్క ఇంటికడా మా అమ్మగారు పెట్టడమా ఒరే గోపన్న మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మార్కెట్ పడొచ్చాం వచ్చావు కదా సభ చెప్పడానికి అవును మరి ఇప్పుడు అమ్మగారికి డబ్బులు కావాలంటే ఎవరు ఇస్తారా అవును అది చాలా తాళం చేసి అమ్మగారికి ఇచ్చేసాం అలాగే అక్కడికి ఇచ్చారా ఇవాళకే ఇలాగా మరి పొద్దున్న మనకే అలాగే నువ్వు పక్కన చెప్పు అమ్మా సెల్లమ్మా ఇక్కడే ఉన్నావు కదా అమ్మా ఇదిగో మా రాజుగారు వద్ద రౌలు బాధలు తిన్నారు బంగారు అన్నయ్య బంగారం అమ్మా అన్నయ్య అంటిపండు మాలు అమెరికా మాలు మెత్తకుంది అన్నయ్య ఇప్పుడే పోచమ్మా పోసారా తోడుకోలేదు అది అమ్మా ఆకలిస్తే పుజించవచ్చు అసమర్థి వాడుకోవచ్చు అమ్మా మెత్తన బంగారం మేలైన బంగారం అన్నయ్య అమ్మా అన్నయ్య బంగారం అంటే ఇచ్చావు గాని అన్నయ్య కాశీ ఎత్తాను అన్నయ్య ఎందుకమ్మా సంతానం కోసమా పుణ్యం కోసం వెళ్తాను అన్నయ్య అమ్మ పుణ్యం కోసం వెళ్తున్నావా అమ్మ కాశీని వెళ్ళాను బల్లిని వెళ్ళలేను కాశీని వెళ్తున్నావు కదా కొత్త 10 రూపాయలు పుణ్యం కొనుక్కురా నాకు అలాగే అన్నయ్య అన్నయ్య నేను కాశీ వెళ్ళొచ్చి లోపలు ఆవు చింతపోతే చిక్కుపోతే ఆవు ఉత్తుని తోలిపోతానన్నయ్య నా బంగారు నాకు పోకుండా తోలిపోతానన్నయ్య చాలా జాగ్రత్త చూసుకోవాలన్నయ్య అమ్మా నీ ఆవు చూడకే నా ప్రాణం అడ్డుగా వేస్తారమ్మా అలాగే అన్నయ్య ముట్లు గట్టిగా కట్టేసి గట్టి ముట్టగా సరిగ్గా జాగ్రత్తగా అన్నయ్య అమ్మా జాగ్రత్త చూసుకోన్నయ్య ఇప్పుడు కాశీ వెళ్తున్నావు ట్రైన్కి వెళ్తా పోసుకెళ్తావా అన్నయ్య చెప్పు తోటి వచ్చి అడుగుతున్నాను ట్రైన్కి వెళ్తారన్నయ్య అమ్మ ట్రైన్కి వచ్చిన సలహా ఆడోళ్ళ పక్కన కూర్చోకో బంగారం దొబ్బేస్తారు మొగల పక్కన కూర్చో అన్నయ్య నీకు సేఫ్టీ నీ బంగారానికి సేఫ్టీ అది పడుకోను నేను కాపాకి వెళ్తానన్నయ్య అలాగే అన్నయ్య వెళ్ళొస్తానన్నయ్య జాగ్రత్త చెల్లి నువ్వు జాగ్రత్త అలాగే అన్నయ్య చెల్లమ్మా జాగ్రత్త నాయన ఈ గొల్లవారి అబ్బాయి గొల్లవారి చెల్లెమ్మ దగ్గర ఆవు నీ దూడ నీ కొని ఎలా ఉన్నాడా నాయన అరే గుమ్మచ్చారే గుమ్మన్నా ఇప్పుడైతే మేపుతున్నాడు ఈ కౌలు పడినావు మేసినియావు నెల్లెత్తి చూసింది గోపన్న నిద్రపోతున్నాడు మనకి ఇదే మంచి సమయము శాసాద్రి పర్వతం వెళ్ళి చుట్టలో ఉన్న భగవంతుని పాలించి రావాలి అని కౌలు పడినావు మేసి మేదరే చుట్టలో ఉన్న భగవంతునికి పాలిచ్చేసి మురుగుల మందుల్లో కలిసిపోయింది ఈ గొల్లవారి అబ్బాయి అమ్మ అతల్లే పడలేసేడా దూడల్ని తోడుతా ఉన్నాడు గొల్లవారి అబ్బాయి అరే మురుగల్లో పళ్ళు తీసుకుని కావిడేసుకుని రాజుగారు వద్దకు వస్తున్నాడు ఇలాగా ఏమి చేతున ఎట్టా
గుట్ట పరుచుకొని చెట్టు కింద నిద్రపోతే గోపన్న ఆనాడు సోలాపూర్ సెంటర్ లోని అవునండి. ఆవుల్ని దూడల్ని కొన్నావు కదా అవునండి. కొని నీ వాళ్ళ ఎన్నాళ్ళైందిరా ఈ వాళ్ళకండి మనకు వస్తావా ఒకటండి ఆహా. 3 ఆ. 6 అది 9 ఏయ్. 12 15 ఏంట్రది అంటే మీకు 3 ఎక్కం వచ్చండి నాకా ఆయ్. కొద్దిగా వచ్చు అంటే 3 కలిపి ఒకటి ఎక్కడితే లెక్క కొమ్మడైపోద్దండి అమ్మో కాంట్రాక్ట్ పోనేమిది కాంట్రాక్ట్ పని అండి అబ్బో కొంతమంది పని ఒరే అబ్బాయి ఆయ్. నాకంటే అర్థమవుతుంది దానికంటే అర్థమవుతుంది ఇడికంటే అర్థమవుతుంది కానీ ఆయ్. ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కదా అర్థమవుదండి ఇప్పుడు చెప్పు అంటేనండి ఉమ్. ఈ వాళ్ళ మనకు కొత్త అనుకోని కొని 6 మాసాల ఉమ్. 6 రోజుల మధ్యన అయిందండి ఓహో ఎన్నాళ్ళు అయింది కదా అవునండి. ఏనాడైనా కౌలు వల్ల పాలిటికి వచ్చావు అబ్బాయి ఏమండి మీరు ఎప్పుడు పాలు తమ్మని మీరు అడగలేదండి ఆహా. నేను ఎప్పుడో పాలు తీసుకుని మీ వద్ద నేను రాలేదండి అంటే నేను చెప్పలేదు కాబట్టి ఆయ్. రేపు ఉదయం ఆయ్. రాజుగారు రాణి గారు ఆ. పొట్లో పాలొస్తున్నారా అన్నయ్య రాజుగారు అమ్మగారు పొట్టలో ఆయ్. పొట్లో కాదు ఆయ్. పొట్లోని పొట్టలో ఆడుకున్నానండి. పొట్లో కాదురా నాకు డౌట్ అండి ఏంటి పొట్టలో పాలు కాకుండా ఏమైనా వేస్తారండి వేస్తారు ఏం వేస్తారండి బుర్రగుంజు బుర్రగుంజు ఎవరిదే అదే మీకు డక్కు. ఆ. బుర్రగుంజు బుర్రగుంజు తేగలో తేగలో సిమిలి సీమిడి ఏయ్, సిమిడి కాదు ఆయ్. సిమ్లి సిమ్లు సిమ్లి అంటేనా ఆయ్. నువ్వు పప్పు సిమ్లిరా ముప్పు సిమ్లు అండి ఉమ్. ఇంకేం వేస్తారండి సలివిడేస్తాడు సెలవు వేస్తారు ఉమ్. గుడ్లు వేస్తారండి గుడ్లేస్తాడు బాగుంది లేకుండా ఏయ్, ఆ? పావులు వేస్తారా ఒరే బాబు గుడ్లు కూడా వేస్తారా గుడ్లు వేస్తే బాగు గుడ్లు కూడా వేయకుండా ఏ బాగా తీసుకొని ఎక్కువ మరి ఏ గుడ్లు కోడిగుడ్లు నాటుకుంటాయండి నాటు గుడ్లే ఏరబ్బాయి అంటే ఉమ్. ఇవన్నీ చేసిన తర్వాత వేసిన తర్వాత మీరు దేవుడికి దండం కొలు మూసి పెడతారా లేకపోతే మీరు కొద్దిగా పెడతారా కొళ్ళు మూసుకునే భగవంతుడికి దండం పెడతారు అంటే మీరు కొళ్ళు మూసుకుని దండం పెడితే పెడితే పుట్ట చేసిన మూకడతామని ఓహో మూట కట్టుకుంటాక పెడితే పెట్టావు కానీ మూట కట్టే కట్టేవు కానీ లోనగా చెయ్యట్టుకో ఎందుకు బాబు నాగరాజు వస్తాడు నాయనా రేపొద్దున పాలు తీసుకొస్తావు కదా ఆ, తీసుకొస్తానండి వీళ్ళబ్బాయి నాయనా ఈ రాజుగారు మాట్లాడి దిగులు అబ్బాయి మేపుతా వచ్చాడు. నూరుగల్లావులు పాలు తీసుకుని ఒక పక్కన పెట్టి నూరుగల్లావులు పాలు పక్కన పెట్టి కోళ్ళు పళ్ళావుని తీసుకొచ్చి పాలు తీస్తున్నాడు. గోపన్న ఒరే గోపన్న నీకు ఒక మాట చెప్తాను, ఆలోచించు. అక్కడ ఉన్న స్టాండ్ జాగ్రత్త, ఇక్కడ ఉన్న దేవుడి జాగ్రత్త, వెనకాల కూర్చున్న జనం జాగ్రత్త, ఈ త్రివులు కొట్టి కూడా జాగ్రత్త. చాలా జాగ్రత్త చూసుకోవాలండి. పాలు తీయాలి అబ్బాయి. తీ. ఏరా. మరి ఏం చేస్తావు? ఎలాగా? గోడ వల్ల తాగేస్తుంది. నాకంటే అమ్మదు పడుతుంది పాలించను
ఒరే 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 గోపన్న ఇది ఏంట్రా పెంగళూరుకి ఎత్తలా ఉందా అమ్మ బాబు దోడ ఎలాగైంది అరే పెంగళూరుకి ఎత్తే ఇది యా బాబు యా బాబు అయ్య బాబా ఈ పాటకి ముగ్గురు మర్చిపోతాడు బాబా ఇంకా బోల్ సాంబ్రాలు చేయాలి ఇద్దరు బాబు మీరు రద్దీగా రోడ్డు పడుతున్నాడు బాబయ్య రత్న పెట్టండి బాబయ్య నా చేతిలో పెట్టండి బాబయ్య ఏం చేస్తావు జాబీ కట్టుకోండి బాబయ్య పొద్దు నుంచి తలపాట్లు అయ్యానా పోలేరా బాబు రత్నపల్లండి బాబయ్య అలాగేనా బాబు నాకు అభివృద్ధి బాబయ్య హాయ్ బాబు వాళ్ళంటే రప్పొచ్చి అభివృద్ధి బాబయ్య హాయ్ బాబు ఒరే మహారాజా ఏడ్చి మీరు చెప్పారని చెప్పాడుకుంటా కదా ఇద్దరు మాకమా ఎక్కడికి మన కొత్త మందులోకి వెళ్ళాడు ఆవును తోటి కాడికి వెళ్ళావు అవునండి వెళ్తే పాలు తెద్దామని దోనురానండి వదిలితే దూడకు బాగానే పాలు ఇచ్చింది ఆ. నేను పాలు తెద్దామని ఆ. దోన్ అట్టే కట్టబెట్టి కట్టి దెబ్బలో తీసుకుని పాలు తెచ్చండి ఆ. ఎంత గట్టిగా పిల్లలు రక్తం చొక్కల పాలు కొన్నాడు బాబయ్య అయ్య బాబు. తన బాధ కామరాడు బాబయ్య ఏం చేసింది కుడి మెత్తకండి బాబయ్య ఆ. ఎడం మెత్తి జారిపోయింది బాబయ్య ఆహా. త్వరగా రాళ్ళున్నాడు బాబయ్య ఆ. రక్తం సరిపోతాయి బాబయ్య సరిపోతాయా? కొట్టాడు బాబయ్య అరే, 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 గోపన్న ఈ పక్కనంటే ఈ పక్కనే అదురుకు జారిపోయిందండి బాబు అయ్య బాబు గోపన్న ఇది ఎప్పుడన్నా ఏంట్రా తల్లి ఈ పెంచమేంట్రా కొమ్ము చూస్తాను బాబు అయ్య బాబు ఒరే గోపన్న ఆవు నిన్ను పొడిచిందా తొలి పట్టిందండి బాబు ఒరే గోపన్న ఆవు అయితే పొడిచింది కానీ పాలు తెచ్చావు బాయ్ ఏంటండి పాలు చూడరా రత్తాలు వచ్చిన ఎడుతున్న పాలు పాలు నేను ఎడుతున్నాడు మేము పెడుతున్నామా గురుగారు ఎడుతా అంటే పాలు రక్తం వచ్చి ఒరే ఒరే గోపన్న అసలు పాలు తెలదు నువ్వు కొంచెం కూడా తగదండి అసలని ఎంత పని చేసా ఒరే గోపన్న ఏం చేస్తున్నావు నువ్వు అంటే మీరు కొడుతున్నారు కదండి ఉమ్. ఆ కర్ణకు తగలకుండా కర్తలుగా ఎలా తగులుకుంటా? ఒరే కర్రాకు కట్టుకున్నట్టుగా లేదు అది మా ముగ్గురిని కొడుతున్నట్టు ఉంది అది. ఎవరు మీ దగ్గర చెప్పులు ఇసుకులు కొడతానండి ఏమో ఏం చేస్తావు ఆ బాబు మాత్రం ఇప్పుడు ఏం కొడుపులో కాల్సింది కదా అని లేదండి లేదు కదా ఆ బాబు ఎప్పుడు చేయండి నా పని చేయండి. ఓలే బాబు బేసులు కడతారా నీకు ఒరే అబ్బాయి ఈ ఏళ్ళకి ఏదో అయింది కానీ రేపు ఉదయం కానీ కౌలుగుల్లో పాలు తీసుకురాకపోతే తీసుకురాకపోతే నీ శిరస కొట్టేసి నా సిగ్గు కొట్టేసి పాటకు మన కట్టేస్తాం వాడుకోమడకండి ఉమ్. ఈ శిరస వద్దండి నెలబొత్తు కూడా చేయబోతాయి మరి ఈ శిరస ఈ శిరస వదిలేసి సీనిగాడిది పొల సీనియర్ మబ్బుది మరి మా దగ్గర గ్యాప్ అవరు కండి నీకేనది అమ్మ బాబోయ్ ఏం బాబోయ్ దీంట్ అసలు తలవ కట్టి తొలగర కట్టి బాబు మా తోలు అయ్యేదండి ఓహో అరే మీ దూడతో ఎక్కడ పెడుతుంది అది పెంగళూరుకి ఎత్త కదండి అంతే ఎవరేస్తుంది ఒరే అబ్బాయి పాలు తీసుకొస్తావు కదా తీసుకొస్తానండి నేను అబ్బాయి. ఓయ్. ఆ అడుగులో ఆ. ఆ యాపాలు ఆ. ఏ కొండడు తాగేస్తున్నాడు ఆ. ఏ కోయడు తాగేస్తున్నాడు నేను వెళ్ళి చూసొస్తాను యాపత్రి కాడించి రాత్రి కొడుతున్నారు తిడుతున్నారు ఈ దెబ్బతో ఆబైనా ఉండాలి ఆడైనా ఉండాలి అది మీరైనా ఉండాలి అలాగని బస్సు మీద వేసి కొలవారబ్బాయి
మాటలు అలకించి కొండల్లో తొలగిల్లాడు. తొలికి వెళ్ళి మేసయ్య ఆవును వదిలిపెట్టేసి రోజు నాకు పాలిస్తలేదు, ఎవరికో ఇచ్చేస్తుంది, దీని చిత్రం చూడాలి అని గొల్లవారబ్బాయి ఆవుల్ని వదిలిపెట్టి నాయనా ఆ చుట్టూ ఉన్నాడు చెట్టు సాటున్నా దొంగల సాటున్నా దాగుంటూ ఉన్నాడు గొల్లవారబ్బాయి. నాయన ఎప్పుడైతే దాగుంటున్నాడో ఈ కౌలు పిల్లావు మేసిని ఆవు మెల్లెత్తి చూసింది. గోపన్న ఎక్కడో నిద్రపోయే ఉంటాడు, మనం వెళ్ళి శేషాద్రి కొండల్లో పుట్టలో ఉన్న భగవంతుడికి పాలిచి రావాలి అని కౌలు పిల్లావు ఆవిడ మేసిని పుట్టలో ఉన్న భగవంతుడి పాలిచ్చేస్తుంది. అమ్మ కల్లారాలు సేవా గోపన్న ఏమంటున్నాడా? ఎవడో కొట్ల నెలకొన్నాడు, భగవంతుడు బంగారు కిరీటం ఉంది, మరి తాకరెట్టుకోలా లక్షదానికి వచ్చేది నొట్టమో 111 నామది తిరునామం అంటారు. నామండి ఒరే జీవికండేశ్వరుడు సట్టేశ్వరుడు నన్ను చూసి అవుతున్నా అయ్యి బాబాయ్ కింద పడిపోయి అది నువ్వేసుకుంటున్నాడు ఏం బాబోయ్ దెబ్బలేమో నీక కూడా అయిపోయావు. అలాగని పసు వేసి రోజు నాకు పాలిస్తలేదు, పుట్టలో ఉన్న భగవంతుడికి ఇచ్చేస్తుందా? అలాగని ఉంటే వాడైనా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలని అని గొల్లవారబ్బాయి నాయన ఆయన బట్టీలో పెట్టావా ఏం చేస్తున్నారా? రోడ్డు పక్కన నల్లగుంటే రోడ్డు నువ్వు నూరేస్తున్నాను. రోడ్డు పక్కన రోడ్ కదా, రాడు కాదు ఆయన మనిషి. అంటే గోపురం ఇలా ఉంటే రోడ్డు కూడా నిద్ర సైడ్గా నూరుతుంటే ఆయన తలలో పేరు చూస్తున్నాడు. నిద్రవుతాడు బాబు, అలాంటి పని చేయకు, సరిగ్గా చూడు. అదే గోపన్న సరిగ్గా చూడబ్బాయి ఎక్కడ దాని వెనకాల నాయన ఎప్పుడైతే గోపన్న ఆయన ఆయన పలారా ఇలాగా అది ఇంకా పాలన అవ్వలేదు పూర్తిగానే తెల్లగా ఉంటే రోడ్డు కూడా నూరేస్తాను కాదు, కాదంత గ్యాప్ వస్తే రొంగెంత మానేసాడు అంతే. ఆయన దగ్గరికి కానీ వెళ్ళక టెంట కర్రచి కూడా ఎత్తాడు. నాయన గొల్లవారబ్బాయి ఎప్పుడైతే గిరగిరా గొడ్డలు తిప్పుకుంటూ వస్తున్నాడు, లోపల నుంచి మహావిష్ణువు చూశాడు. ఈ పూజిత్ర నీకు నాయన ఈ గోపన్న ఏంటి ఆవు నాకు పరుస్తుందని ఆవుని కొట్టడానికి వస్తున్నాడా? ఈ ఆవుకే కానీ దెబ్బ తగలిస్తానే పాలు తాగిన పాపాత్ములు అయిపోతాను అని ఆవుకి చెప్పగస్తున్నాడు. గోపన్న కోపంతో ఉన్నాడేమో ఆయన గిరగిరా ఆడ తెగేసిన రోజులకు ఎదుగులేదు, నువ్వు ఏమైనా చేస్తావేమోనని. నాయన ఎప్పుడైతే గోపన్న కోపంతో గొడ్డలు విసిరిపెట్టి కొట్టాడు, ఆవుకి తగలకపోయి భగవంతుడి శంప పగిలిపోయింది. భగవంతుడి శంప ఎప్పుడైతే పగిలిపోయిందో రక్తాన్ని చూసి గోపన్న మూర్చిపోయాడు. గోపన్న మూర్చిపోతే కౌలు పళ్ళ అంతా కూడా నాయన రక్త మండలంలో మునిగిపోయింది.
సోలాపురి వెళ్ళే మహారాజు కోట వద్దకు వెళ్ళింది. కోట వద్దకు ఎప్పుడైతే వెళ్ళిందో చూశాడు మహారాజు. ఆవు నాది, ఆవంత అర్థం ఏంటి, దీన్ని చిత్రం చూడాలి అని కౌలిపుల్లి ఆవు వెనకాల పడొచ్చేస్తున్నాడు. పుట్ట వద్దకు తీసుకొచ్చింది. భగవంతుడు చూశాడు, పోయి సోలాపురి వెళ్ళే మహారాజా, ఇంతటికి మూల కారణము నీవే కాబట్టి నీకు శాపం పడుతున్నాను. ఈ అడవులోనే 7 తల మృగాలు వేసించనుందాకా అనగానే, ఓయి దేవదేవ, నాకు శాపం అంటే పెట్టారు, ఈ శాపం ఎప్పుడు విమర్శనవుతుంది అనగానే, నేను అవతారం విన్నాడి 7 కొండల స్వామి అవుతాను. 7 కొండల స్వామి ఉన్నప్పుడు నీవు ఆలమహదరుగుడిగా జన్మిస్తావు, నీకు సంతానం కలుగుతాది. అమ్మాయి పేరు అలివేలు మంగాదేవి అంటారు. నేను కళ్యాణం ఆడతాను, అప్పటితో నేను నీకు అల్లుడిని అవుతాను, నువ్వు నాకు మావయ్య అవుతావు. అలాగని సోలాపురి వెళ్ళే మహారాజుకి ఆలమాదారుడు వంశం సృష్టించాడు. గోవిందా అమ్మ తల్లి పడలేసాడు, ఏమంటా పలిగాడు ఒరే 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 మోహన్ బాబు చిరంజీవి హైదరాబాద్ లో ఉన్నారు. మహానుబాబుడు ఏ బాబా? జీన్స్ ప్యాంట్ బాబా, ఇంకోటేంటి? పోయి మహానుబాబా నువ్వు తెలియక మహారాజు మాట కోపం వచ్చి నా బొడ్డిలో ఉన్న గొడ్డలు తీసి మిమ్మల్ని కొట్టాడు తండ్రి. కొట్టిన పాపానికి నా 2 కొలు పోయా బాబు, నాకేదో పరిహారం చూపు తండ్రి. పలహారమా? ఒరే బాబు, ఇప్పుడు పలహారం దీనికి టైం కాదు కానీ నీకు పరిహారం పెడుతున్నాను. ఆ శాపం ఏమిటంటే, నేను 7 కొండల స్వామిగా ఉన్నప్పుడు నాయనా పొద్దున్నే నిష్ట నైవేద్యం తీసుకొస్తావు, నంబులింట్లో పుడతావు. నంబులంటే ఎవరండి? ఇంకెవర్రా? బ్రాహ్మణం. బ్రాహ్మణుడు పుట్టచ్చుకంటే నేను పప్పు గట్ట తినలేను, ఇంట్లో పుట్టించండి. మొత్తం పంప తినేస్తావు నువ్వు, మెట్లు కనిచి మొదలెడతావు. ఒరే బాబు, నీకు ముందుకుండగా నంబులింట్లోని జన్మము తప్పదు కాక అక్కడ కూడా మొక్కలు ఉంటాయి. కొబ్బరికాయ మొక్కలు, నీళ్ళేమో స్వాముల వారికి, నీకు చెప్పవా? పోలే బాబు. ఏంటి ఈ మార్కెట్ పడి ప్రొత్తపోయేట్టు తెలీదు. ఒక్కసారి వెళ్ళిపోతా వచ్చిన వస్తామండి, మళ్ళీ వచ్చిన అప్పుడు నేను చెప్పలేదండి. నా గ్యారెంటీ వెళ్ళిపోతా దర్శనం చేసుకుంటావు, చేసుకో అబ్బాయి. ఏం చేస్తావురా? అయిందా? అవలేదా? నువ్వు చెప్తే విన్నావేంటి? ఇది పొంగనూరు జాతి కదా, అలాగుంటది. ఈ జన్మలో దర్శనం అయింది కదా, ఆ జన్మలో దర్శనం చేసుకుంది కానీ మళ్ళీ వచ్చినప్పుడే వెళ్ళు బాబు, బాయ్. నాయన గోపనకి శాపన విధించి భగవంతుడు చెంప పట్టుకుని ఆయన వాడు విలోదేవుడా సంతానము లేక చింతపోతూ కుమారస్వామికి పూజలు చేద్దామని ఆవిడ మంచి మంచి పూలు కుమారస్వామికి పూజలు చేద్దామని భగవంతుడు వస్తున్నాడు. వచ్చే బాలుడు ఒకలాదేవి చూస్తుంది. ఈ బాలుడు ఎవరు? చెప్పంతా రక్తగుళ్ళేంటి అని దగ్గరికి వచ్చి బయట గంగోసేరేనన్నా
ఎవరు లేరా బాబు? ఎవరు వెనక ముందు ఎవరు లేరమ్మా. అయితే నేను పెంచుకుంటాను, వస్తావా? వస్తానమ్మా. అమ్మా అనగానే ఒకలాదేవి సంతానం లేక చింతపోతుందేమో అబ్బో. చంటి బాలుగా ఉంచుకుని అద్దాల్లో వేసుకుని జ్వాలపాట్లు పడుతుందట. ఎలాగా? ఓయనా మల్లారా ఉయ్యాలా, రామరా మల్లారా ఉయ్యాలా, ఓయనా మల్లారా ఉయ్యాలా, ఓయనా మల్లారా ఉయ్యాలా, రామరా మల్లారా ఉయ్యాలా, ఓయనా మల్లారా ఉయ్యాలా, రామరా ఉయ్యాలా, అదకొరలా ఉయ్యాలా, పవనచేనా ఉయ్యాలా, అదకొరలా ఉయ్యాలా, పవనచేనా ఉయ్యాలా, జోరాబావి ఉయ్యాలా, జోరులచేనా ఉయ్యాలా, జోరాబావి ఉయ్యాలా, జోరులచేనా ఉయ్యాలా, తగినోళ్ళు ఉయ్యాలా, నీకుయ్యలే ఉయ్యాలా, తగినోళ్ళు ఉయ్యాలా, నీకుయ్యలే ఉయ్యాలా. ఇంత పన్నుండి అలా బాలాకుమారుడు చేసింది. బాలాకుమారుడు చేసింది. కళ్ళ చూస్తుందట. చూసి, నాయన ఆ. మీ తల్లిదండ్రులు రాజులు ఆ. నీకు ఏం పేరు పెట్టారు? నాకు తెలియదు గాని. కానీ ఆ. నేను పేరే పెడతాను నాయన ఏం పేరు పెడతావమ్మా? అనగాని ఆ. బాలుడికి ఆ. ఒకలాదేవి ఆ. శ్రీనివాసుడు అనే పేరు పెట్టింది గోవింద. ఒకనాడు కాలం ముందున శ్రీనివాసుడు అంటున్నాడు, ఏమని? అమ్మా ఆ. నేను ఉజ్జయ అడవులకి నన్ను సగానంపమ్మా బ్రహ్మాదేవి. బాబు, ఉజ్జాల అడవుల్లో రాజాపరాజు ఎంతో మంది ఉంటారు. రాజాపురాజులతో నువ్వు ఎట్లా ఆడలేవయ్యా? అనగానే ఆ. నేను వెళతానమ్మా అంటున్నాడు. ఆహా. ఎల్ల గుర్రం ఇచ్చి ఎచ్చానిచ్చి నాయనా. ఎట్లా పంపించింది? రాంబాణము చేతికిచ్చి ఆహా. అడవుల్లోకి వేటక సాగనింపింది. ఎలాగా? భగవంతుడు వెళుతున్నాడు. ఆ. ఇక్కడికి ఇలా ఉండగా ఆ. వెనకడికి రాజ్యం వెళ్ళేవాడెవరు? ఆకాశరాజు. ఆకాశరాజు కూతురు పద్మావతి తండ్రి గారితో ఉంటుందట. ఏమని? నాన్నగారు ఓయ్. నేను ఉజ్జాల అడవులకి వెళ్ళాలి. అవరే. నన్ను సగానంపండి వసంతి గారే. ఉజ్జాల వరవరకే నరసగానప్పనే ఉండండి గారు. అమ్మా ఆ. నువ్వు చూస్తే ఆడబలవమ్మా. ఆ. రాజాపరాజులు ఎంతో మంది ఉంటారు. ఆడతారు. పగవారితో నువ్వు పొందమడలేవు. ఆడలేవమ్మా. ఎవరి కళ్ళు ఏ విధంగా ఉంటాయో ఆ. అనగాని ఆ. నాన్నగారు ఆ. నాకు 7 శుభకాంతలు ఇవ్వండి, ఆ. అడవులోకి వేటకెళ్ళి వస్తాను ఆ. అని శుభకాంతలు కూడా తీసుకుని తీసుకుని అడవులోకి వెళ్లి వేటాడుతున్నది. ఎలాగా? ఆవిడ సిగిరి కొమ్మల మీద అమ్మాయిని చూశాడు శ్రీనివాసుడు. ఆ. ఈ చిన్నది ఎవరు? ఆ. నాకంటే ముందుగా అడవిలోకి వచ్చి వేటాడుతున్నది. అలాగని? ఆ చిన్నదాంతో మాట్లాడాలి. ఆ. ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆ. పెళ్లి చేసుకోవాలి కళ్యాణం చేసుకోవాలి అనుకున్నాడు శ్రీనివాసుడు. ఆహా. ఈ శ్రీనివాసుడు ఆ. వెళ్ళే పావురాయికి బాణం కాశాడు. బాణం కాశాడు. అదే పావురాయికి బాణం కాసింది పద్మావతి. పద్మావతి. రెండు